త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీ శనివారం. ఇప్పుడు మనం ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష ఏకాదశి శనివారం సాయంత్రం 4:41 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ రోజున మరి వర్జం సాయంత్రం 6:08 నుంచి 7:49 వరకు ఉంది. అమృత ఘడియలు తెల్లవారితే ఆదివారం అనగా 4:16 నుంచి 5:57 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 5:53 నుంచి 7:29 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే విజయవాడకు సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 5:49. ఇవాళ సిజేరియన్ ఆపరేషన్కి రాత్రి 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 3 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. ఇక్కడ 28 సెప్టెంబర్ నాటికి గ్రహచారం చూస్తే గురువు వృషభంలో, శని కుంభంలో, రాహు మీనంలో, కుజుడు మిథునంలో, చంద్రుడు కర్కాటకంలో, రవి బుధకేతులు ముగ్గురు కూడా కన్యలో, శుక్రుడు తులలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అందులో భాగంగా ముందు మనం చేయాల్సిన విశేషాలు తెలుసుకుంటూ ఇవాళ ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళ ఏకాదశి వ్రతం తప్పనిసరిగా చేయాలి అనేటువంటి మాటను మనం అనుకున్నాం. అయితే మహాలయపక్షాలు, ఈ మహాలయపక్షాలకి పితృ సంబంధమైనటువంటి అంశాలకే ప్రాధాన్యత అన్నాం. పితృశ్రాద్ధం చేస్తే కనుక తప్పనిసరిగా ఆ రోజున మరి భోజనం చేయాలి. శ్రాద్ధానికి ప్రాధాన్యమా మరి ఏకాదశికి ప్రాధాన్యమా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ స్మార్త సాంప్రదాయంలో ఆబ్దీకానికే ప్రాధాన్యం. అందువలన ఆబ్దీకానికే ప్రాధాన్యత ఇచ్చి ఆబ్దీక నియమాలను పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది స్మార్త సాంప్రదాయం. కాబట్టి ఈ స్మార్త సాంప్రదాయాన్ని అనుష్ఠించే వాళ్ళందరూ కూడా ఇవాళ ఏకాదశి అనే దానికంటే కూడా ఆబ్దీక విషయాలని ప్రస్తావనగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆబ్దీకానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ఈనాటి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. రాహు చతుర్థ చంద్రుడు మూలంగా భయము, ఆందోళన కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇలాగ ఎన్నో అంశాల మీద కొంచెం చికాకులు పడుతూ ఉంటారు. కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తను కలిగి ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళ నష్టాలు రావు, ఇబ్బందులు రావు, కానీ మీ భయం, ఆందోళన మూలంగా పనులు కొంచెం ఇబ్బందికరంగా తయారవుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా ఎన్నో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ముందుకు వెళ్తారు. కృత్తిగా ఒకటి పాదం వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు తేలిగ్గా అవుతూ ఉంటాయి. ప్రయత్నం చేసిన ప్రతి పని సానుకూలం అవుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాల్లో బాగుంటాయి. మీరు ఇవాళ నాకు చేసేటువంటి పనులన్నీ కూడా ఏ విధంగా ఉంటే బాగుంటాయి అనుకుంటారో అదే రీతిగా నడుస్తూ ఉంటాయి. దాంతో చాలా ఆనందంగా కలెక్షన్ చేస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆనందంగా కలెక్షన్ చేసే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ఆనందంగా కలెక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి.
కానీ నష్టమేం రాదండి. ముందు జరగాల్సిన పనులు కాస్త వెనక జరుగుతాయి, వెనక జరగాల్సిన పనులు కొంచెం ముందు జరుగుతూ ఉంటాయి. ధన వ్యయం మీ పరిధిలో ఉండదు. ప్రతి విషయంలోనూ కూడా డబ్బు ఖర్చు బాగా అవుతుంది. ఎవరైతే మీకు సహకారం చేస్తారనుకుంటారో వాళ్ళు చేయరు. దాని మూలంగా పని కొంత పెండింగ్ పడడం, లేట్ అవ్వడం, మళ్ళీ మీరు చేసుకోవాల్సి వచ్చి శ్రమ పడడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడిన ప్రతి పని కూడా ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పడాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి అన్నీ కూడా తెలివిగా సమస్యలు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం వస్తుంది. అలాగే పునరుసు 1-2-3 పాదాల వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కాలక్షేపం చాలా బాగా జరుగుతుంది, కానీ సమస్యాత్మకమైనటువంటి అంశాల్లో ఇవాళ మానసికమైన ఒత్తిడి ఉంటుంది. దాటుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మీ పనులన్నీ కూడా మీకు చాలా సజావుగా నడుస్తూ ఉంటాయి. అక్కడ సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ రాశి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతూ ఉంటాయి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునరుసు 4వ పాదం వాళ్ళకి వాళ్ళ ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మాత్రం తెలివిగా, ఓర్పుగా అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. ఎప్పుడు ఏ పని చేద్దామన్నా ఏదో రకమైనటువంటి ఆటంకం ఉంటుంది. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాహనం లాంటి జాగ్రత్తగా ఉండాలి, పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ఆటోమొబైల్ రంగంలో ఉండేవాళ్ళు బాగా ఇబ్బంది ఉండాలి. ఈ కిచెన్ సంబంధించిన మెటీరియల్స్ వాడేటువంటి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు, గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ మార్కెటింగ్ వ్యవహారాలన్నీ కూడా వ్యాపార విషయంగా అంత అనుకూలంగా నడిచే అవకాశం ఉండదు. కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పనులు వాయిదా వేసేటువంటి లక్షణాలని చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సింహరాశిలో మరి మఘ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా ఇవాళ పనులన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. ఉబ్బ నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా బాగా కూలంకషంగా ఆలోచించి ఇవాళ ఈ పని చేయొచ్చు, ఇవాళ ఈ పని చేయకూడదు అని ఒక మంచి విశ్లేషణాత్మకమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ప్రతి పని కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటుంది. ఉద్యోగ విషయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. అన్ని పనులు కూడా బాగా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో జాగ్రత్తలు పడమని చెప్పి సూచిస్తున్నాం. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా, ఓర్పుగా సాధన చేసి లాభాలు పొందుతారు. చిత్త 1 పదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీకు అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి, చిత్త 3, 4 పాదాల వాళ్ళకి పనులు ఆటంకాలతో నడిచినా లాభదాయకంగా పూర్తవుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా బాగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. అలాగే మరి ఇక్కడ మన విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి కుటుంబ ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి.
అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగా లాభాలు అందుకుంటారు. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత మరి ధనురాశి. ధనురాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటివి తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవడం అనేది అంత అనుకూలమైన పని కాదు. ఇవాళ మీకున్నటువంటి గ్రహచారంలో ఆరోగ్య విషయాల మీద, వ్యవహార విషయాల మీద, రుణ విషయాల మీద చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటే మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ ఆర్థిక విషయాలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో చికాకులు పడతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మూల నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత మకర రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగా నడిచే అవకాశం ఉంది. అలాగే ప్రతి పనిని కూడా మరి చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మరి అన్ని పనులు సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విశేషం ఏంటంటే బుద్ధి కుశలత ప్రదర్శించి కొన్ని విషయాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్కువ స్థాయి లాభాలు పొందే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో స్నేహితుల వల్ల కానీ, మీ తోటి వారి వల్ల కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. తర్వాత ఉత్తరాషాఢ ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటూ ఉంటాయి. కుంభరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు చాలా చక్కనైన ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీరు ఎవరి వ్యవహారాలను కలగజేసుకుంటే అవి చాలా సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి. ఇతరుల వ్యవహారాలు దొరికిపోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాము. అలాగ ఉండడం మూలంగా చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. మరి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అన్నీ కూడా సాధారణ స్థాయిలో నడుస్తూ ఉంటాయి. స్వాభిష నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు మాత్రం తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చికాకు ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులను కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. అలాగే ఇక్కడ పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో, మార్కెటింగ్ సంబంధమైన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా లాభాలు అందుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.